మేము చేసిన పరిపాలన ఎటువంటి పరిస్థితుల్లో కోవిడ్తో అల్లాడిపోయి చాలా ఇబ్బందులు కలిగి ఆ పరిస్థితుల్లో మేము చేయడం జరిగిందనమాట. అయితే ఈరోజు బడ్జెట్ స్పీచ్ చూసిన తర్వాత మరి ఆ స్పీచ్లో సూపర్ 6 ఎక్కడుంది సూపర్ 6 అని ఫస్ట్ పోయినసారి బడ్జెట్కు పోదాం. ఎందుకంటే ఈ బడ్జెట్ కంటే ముందర పోయినసారి మొత్తం 63 పేరాలు ఉండగా దాంట్లో ఒక 2 పేరాలు 13 అండ్ 16లో మాత్రం ఊరికి 13 ఒక చోట 29 ఒక చోట ఒక్క 1 లైన్ పంపించారు. ఏమని 13వ పేజీలో సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. పోయిన సంవత్సరం వచ్చిందండి ఎవరికన్నా ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా? నెక్స్ట్ 29వ పేరా 17వ పేజీ ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. ఇది అసలు ఈ రెండే సూపర్ 6లో రెండే పోయినసారి చెప్పినది బడ్జెట్ స్పీచ్. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఎప్పుడు కూడా మేనిఫెస్టో అనేది ఒక సీక్రెట్ డాక్యుమెంట్. మేము భావించేదంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు అదొక భగవద్గీతతో సమానమని, బైబిల్తో సమానమని, ఖురాన్తో సమానమని. అది బడ్జెట్ మనం మేనిఫెస్టోని ఏ రూపంలో పెడతాం, అమలుకు బడ్జెట్ రూపంలో పెడతాం. రాసినేది కూడా రాకుంటే ఇది ఇచ్చిపెట్టి ఇక్కడ చూడండి అగ్రికల్చర్ బడ్జెట్ చూస్తే అగ్రికల్చర్ బడ్జెట్లో ఏమని చెప్తారు? పోయిన సంవత్సరము 4,500 కోట్లు అన్నదాత సుఖీభవకు ఇచ్చినామని చెప్పి పేజ్ నంబరు 3 4,500 కోట్లని రాసినారు. 4,500 కోట్లు ఎక్కడుంది అని పోయిన సంవత్సరం అంటే బడ్జెట్ డాక్యుమెంట్లో పెట్టిన తర్వాత కూడా పేజ్ నంబర్ 14 బడ్జెట్ స్పీచ్లో పోయిన సంవత్సరం మంత్రి జరుపుతారనమాట. అగ్రికల్చర్ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు సంకీర్ణ ప్రభుత్వం సూపర్ 6 కార్యక్రమం కింద రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 ప్రయోజనంతో కలిపి. నిజం చెప్పాలంటే కలిపి ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మా ప్రభుత్వంలో పీఎం కిసాన్తో కలిపి రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విమర్శించినారు. మీరు చెప్పేది ఇవ్వచ్చేది ఇవ్వండి, దాన్ని ఎందుకు కలుపుతుండారు అన్నారు. మరి మీకు ఒక రూల్ మాకొక రూల్ వస్తుందండి. మీరు 20,000 రూపాయలు యాక్చువల్గా అయితే న్యాయంగా అయితే మీరు చెప్పిన ప్రకారం మీరు 20,000 రూపాయలు మీరు సపరేట్గా ఇవ్వాల. సరే మీరు చెప్పినారు. ఆ తర్వాత మొత్తం చూసినట్లయితే అసలు ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. అసలు ఇంత సునాయాసంగా అసలు చెప్పడం ఏంది, అనౌన్స్ చేయడం ఏంది, రాయడం ఏంది, దాన్ని పట్టించుకోకపోవడం ఏంది అని. ఇది కాక ఇంతకు ముందే పోనీ ఎక్కడి పోయినాయి. ఇంతకుముందు మీరేమన్నారు 25 ఫిబ్రవరి మొన్న అసెంబ్లీలో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ఇది ఇచ్చినారనమాట. ఏమని ప్రజెంటేషన్. అందులో ఏమంటారంటే ఇంపాక్ట్ ఆఫ్ గవర్నెన్స్ అంటే 2023-24 మాకు పాలన సరిగా రాలేదంట. స్థూల ఉత్పత్తి 8.6% మాత్రమే పెరిగిందంట. 24-25 12.9% పెరుగుతుందంట. కాబట్టి తద్వారా 62,000 కోట్ల స్థూల ఉత్పత్తి రాష్ట్రానికి. ఏమన్నానండి ఇది ఏంది అసలు? అంటే ఈ సంవత్సరమే అయిపోలే. మామూలుగా మీకు ఎప్పుడైనా కానీ స్థూల ఉత్పత్తి అనేది ఎప్పుడు కూడా ఈ సంవత్సరం లెక్కేస్తే 3 సంవత్సరాల తర్వాత ఫైనలైజ్ అవుతుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత టీఆర్ఈ. ఎట్లండి ఇది? అంటే 62,000 కోట్లు పెరిగిందంట. పోనీ పెరిగింది కదా, ఇంకా పెరిగినప్పుడు ఇచ్చేయచ్చు కదా. అంటే మీరే చెప్తున్నారు కదా. ఎందుకంటే సంపద సృష్టించినారు, ఫస్ట్ ఇయర్లోనే సృష్టించినారు. పైగా మీది డబుల్ ఇంజిన్ సర్కారు, మాదన్న సింగిల్ ఇంజిన్, మీది డబుల్ ఇంజిన్ సర్కారు. బ్రహ్మాండంగా ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ అన్ని ఎందుకు పెండింగ్ పెడతారు? ఇది కాక కంపారిజన్ ఇస్తారండి 2014-19, 19-24. ఏమని? మీరు 13.5 పెరిగినారు, మీరు 10.3 పెరిగినారు, మేము 13.5. ఏమన్నా పోలికనండి? అంటే 2019 నుంచి 24 మధ్యలో కోవిడ్ వస్తే ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం అయిపోయి మొత్తము ఎకానమీ అంతా తల్లడిల్లిపోయి ఉంటే దాన్ని కంపేర్ చేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే ఒక దురదృష్టవశాత్తు వికలాంగుడు ఉంటే మామూలు మనిషికి వికలాంగునికి రన్నింగ్ రేస్ పెట్టి మేము గెలిచినామంటే ఇంకేం చేస్తారు దానికి? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓటేనా? ఇది ఎవరన్నా చేస్తారండి కంపారిజన్? అసలు నాకైతే నిజంగా దీనికి రిప్లై ఇవ్వాలంటే కూడా నాకు చాలా
ఒక రకంగా సెన్సిటివ్గా ఉంది. అదేవిధంగా అన్ని సినారియోస్ అంటే 13.5% పెరిగితే ఇన్ని డాలర్లే, మళ్ళా రూపాయలు కూడా కాదు, ఇన్ని డాలర్లలో మీకు ఆదాయం వస్తుంది. 15% పెరిగితే ఇన్ని డాలర్లు ఎవరికి కావాలా, ఆదాయం ఎవరికి కావాలా? స్వామి సూపర్ 6 సంగతి ఏమి చెప్పండి అంటే అది కాకుండా అన్ని చెప్తారు. ఇది పర్ క్యాపిటల్ సినారియోస్. ఆ సినారియోస్ చూడండి, మామూలుగా పెరగలేదంట 2019 నుంచి 24, పెరగనందుకు 41,000 తగ్గిందంట. అది పెరగకపోవడం ఏంది, తగ్గడం ఏంది అంటే ఊహించుకొని మనం కదా, ఈరోజు ఒకవేళ అక్కడికి పోయింటే, ఈరోజు బొంబాయికి పోయింటే, ఈరోజు సాయంత్రం అదృష్టానికి లాటరీ తగిలింటే రేపు పొద్దునకి నేను కోటీశ్వరుని అయిపోతుంది. ఏమైనా లెక్కనా ఇది? అసలు ఏంది ఇదంతా అని. దాని తర్వాత పోని డెట్ చూడండి ఎట్లా చెప్తారు, అప్పు. మళ్ళీ అక్కడ కూడా ఏమని చెప్తారు, 31 మార్చికు 3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు 4,38,278 కోట్లు ఉంది. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు ఉంది. కార్పొరేషన్ అప్పులు అంటే మన వివిధ డిస్కాములు, విద్యుత్ సంస్థలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవన్నీ కలిసి 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ 36,000 కోట్లు. విద్యుత్ సంస్థలు 34,000 కోట్లు. 1,13,000 కాంట్రాక్టర్లకు వేయాల్సినవి, ఎంప్లాయీస్ కు 21,000. ఇవన్నీ లెక్కేసి 9,74,556 కోట్లు మీరు ఇచ్చిన లెక్క. 9,74,556. ఇది సాక్షాత్ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఇది. 14 లక్షలు ఎక్కడ పోయిందండి? 14 అన్నట్లుంటారే, 13 అన్నట్లుంటారే, 12 అన్నట్లుంటారే, 10 అన్నట్లుంటారే, విధ్వంసం అన్నట్లుంటారే. మళ్ళీ ఏమా అందులో కూడా చూడండి, అందులో కూడా ఎవరన్నా చేయొచ్చునా ఇట్లాంటివి? ఇప్పుడు వాస్తవానికి 4,38,278 కోట్లు అప్పు. మీరే చెప్తున్నారు కదా అప్పని, మీ ప్రకారమే పోదాం, ఎందుకంటే బుక్కులలో కూడా అంతే రాసినారు. ఆ తర్వాత 80,914 కోట్లు పబ్లిక్ అకౌంట్, రైట్, బుక్కులలో ఉంది, దాని ప్రకారం పోదాం. ఆ తర్వాత కార్పొరేషన్ అప్పులు మీరు 2,48,677 కోట్లు అని మీరు అంటున్నారు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి 1,54,797 కోట్లని కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటున్నాడు. మరి మీరు కరెక్టా, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కరెక్టా? దేశానికి సంబంధించిన ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లెక్కలు చూసేదే వాళ్ళ పని, లెక్కలు రాసేదే వాళ్ళ పని. వాళ్ళు చెప్పినది కరెక్టా, వీళ్ళు కరెక్టా? అసలు ఆశ్చర్యం, ఈ మధ్య కాలంలో నేను అమెరికాలోనే ఎక్కడో ఒక అబ్బాయి యంగ్స్టర్ ఏదో ఉద్యోగం చేస్తున్నట్టున్నారు, యూకేలోనో అమెరికాలోనో ఐటీ ఉద్యోగం. ఆయన ఎంత బాగా చెప్పినానంటే, నాకెందుకు డిఫరెన్స్ కనపడుతుందండి, ఈ కూటమి వాళ్ళు ఏది చెప్పినా కూడా ఒక్క రోజు కూడా ఒక సోర్స్ చెప్పరు, వేరేస్ వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడినా కూడా అది ఆర్బీఐయా, అది సిఏజీనా, అది మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్, ప్రతి దానికి ప్రతి ఫిగర్కు ఒక సోర్స్ ఉండింది, వీళ్ళది ఒక్క సోర్స్ కూడా ఉండదు. ఏంది ఇది అంటారు. 1,54,797 కోట్లు అయిపోయినా. ఆ తర్వాత నెక్స్ట్ 36,000 కోట్లు సివిల్ సప్లైస్ అంటారు. సివిల్ సప్లైస్ కు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేదు కాబట్టి, పేమెంట్ చేయలేదు కాబట్టి, పేమెంట్ చేయనందుకే సివిల్ సప్లైస్ అప్పు చేసింది. అంటే ఆ 36,000 కోట్లు ఎక్కడుంది? ఆల్రెడీ 1,54,797 లోపల 36 ఉంది. దాన్ని మళ్ళా మీరు 2 డబుల్ కౌంట్ చేస్తారు. అదేవిధంగా ఏమంటారు మీరు, డిస్కామ్లు, విద్యుత్ సంస్థలకు 34,267. విద్యుత్ సంస్థలు ఎందుకు అప్పు చేసినాయి? సబ్సిడీ ఏదైతే ఉందో, మన అగ్రికల్చర్ మన రైతులకు, వ్యవసాయదారులకు ఇచ్చే కరెంటు సబ్సిడీ కానీ, ఎస్సీ ఎస్టీ హౌసింగ్ సబ్సిడీ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అప్పు, ఆ డబ్బులు ప్రభుత్వం ఏదైతే డిస్కామ్కు కట్టాలనో కట్టనందు వలన వాళ్ళు అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు 154లో ఉంది, 154లో మళ్ళీ డబుల్ కౌంట్. 1,13,000 కోట్లు మీరు ఎవరికి? కాంట్రాక్టర్లకని. కాంట్రాక్టర్లలో మీరు చెప్పే లెక్క ప్రకారం అప్లోడ్ అయినది 86,000 కోట్లు, 86,608. మళ్ళీ అప్లోడ్ అయినది తీసుకోవాలన్నా అంతేమి 1,18,000 రాసుకోవచ్చు, 2,18,000 రాసుకోవచ్చు, 3,18,000 కూడా రాసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్ లేనప్పుడు ఎన్నన్నా రాసుకోండి. అంత లెక్కేస్తే నా ప్రకారం 7,83,773 కోట్లు వస్తుంది. 7,83,773. అంటే మీరు చెప్పేది 9,74,000. ఎట్లా ఒకట్లా 10 టచ్ కావాలని కాలే. అయితే యాక్చువల్గా అందులో 3,90,247 కోట్లు, అంటే లెటర్సే 3,90,250 కోట్లు అనుకోండి, మేము పాలనలోకి వచ్చినప్పుడు ఉన్న అప్పు. అంటే 2019 నుంచి 2024 మేము చేసిన అప్పు ఎంత? 3,93,526 కోట్లు.
పోనీ లెక్కేసుకోండి, అప్రాక్సిమేట్గా 4 లక్షలు వేసుకోండి, ఇంకా ఎక్కువనే వేసుకోండి. 4 లక్షల కోట్లు లెక్కేస్తే మీరు 14 అని 10 అని శ్రీలంక అని కంబోడియా అని కొలంబియా అని ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు చెప్పి ఎంత అన్యాయంగా చేసినది.